కాబట్టి దాన్ని చూసుకోవడమే మేలు. చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు సో నవగ్రహాల పూజ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అంటే నవగ్రహాల పూజనే ఎందుకు చేయమంటారు అంటే చాలామందికి అదే చెప్తారు, ఎందుకు? చాలా మంచి ప్రశ్న ఇది. జాతకం దేని ఆధారం చేసుకుని చెప్తారు అంటే అంతరిక్షంలో తిరిగేటువంటి నవగ్రహాల ఆధారం చేసుకుని చెప్తారు. ఈ నవగ్రహాలు ఏం చేస్తాయంటే పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య ఫలితాలు చెప్తుంటాయి. గ్రహాలు ఇప్పుడు గ్రహాలు అయితే ఉన్నాయో అవి ఇండికేట్ చేస్తూ ఉంటాయి ఈ జీవితంలో ఈ దశ ఏ విధంగా అనుభవించే ఉన్నాం. ఉదాహరణకు చెప్పాలంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ దశ నడుస్తుంది, ఆ తర్వాత ఈ దశ మారుతుంది, ఈ దశలో ఇటువంటి ఫలితాలు వస్తాయి, ఆ దశలో అటువంటి ఫలితాలు వస్తాయి, ఈ టైం కొంచెం పాజిటివ్గా ఉంటుంది, ఈ టైం కాస్త నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేటువంటి ఇవన్నీ కూడా దశాచక్రం ఆధారం చేసుకుని చెప్తూ ఉంటాం. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఇంకా లౌకిక భాషలో చెప్పాలంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఒక జుబ్లీ బస్ స్టాప్కి వెళ్దాం అనుకుందాం. ఓకే. సో ఇక్కడ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే సహజంగా పట్టే సమయం ఎంత, ఒక అరగంట అనుకుందాం. కానీ ఈ సమయంలో నేను చెప్తా అంటే 40 నిమిషాలు పడుతుందని చెప్తున్నాను. కాదు, నిజంగా నేను ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్ళాలి, ఎంత టైం పడుతుండొచ్చు? సుమారుగా ఇప్పుడు 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాలు పడుతుంది. ఎందుకు సమయం ఇప్పుడు అంటే ఈవినింగ్ టైంలో ఎట్లా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు పాయింట్కి వచ్చారు, ఇప్పుడు అదే చెప్పదలుచుకున్నా. సో గ్రహాలు ఏం చేస్తాయంటే ఇండికేట్ చేస్తాయి. ఓకే. సో ఈ దశలో ఉన్నప్పుడు వీడికి శ్రమ ఎక్కువ అవసరము అని చెప్తాయి. సో ఈ టైం ఇప్పుడు శని మహర్దశ వచ్చింది అనుకుందాం, శని జాతకంలో బలంగా లేడు, కార్యములన్నీ ఆగిపోతుంది, స్తంభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ టైం అటువంటిది, మీరు ఇప్పుడు వెళ్ళాలంటే సహజంగా 30 నిమిషాలు పట్టేది ఇప్పుడు 40 నిమిషాలు పడుతుంది. అదే సమయము ఇంకోటి జాతకంలో ఉందనుకోండి, ఒకవేళ మధ్యాహ్నం చెప్తాం, సో వారికి ఆ జాతకంలో ఆ టైంలో ఇంకేదో మంచి దశ వచ్చిందనుకోండి, వేగంగా వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు వేగంగా అంటే మెట్రోకి వెళ్ళిపోతాడు వాడు.